యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. సమయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరి ఉన్నాము సంఘముగా. 2025 సంవత్సరము దేవుడు మనందరినీ కాచి కాపాడి సంరక్షించి 26వ సంవత్సరం మొదటి దినాన్న ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మనం కూడుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి కార్యక్రమంలో ఇంతవరకు దేవుణ్ణి మనము ప్రార్థించి ఉన్నాము, కీర్తన ద్వారా గనపరిచి ఉన్నాము. ఈ సమయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించుట అనేటువంటి మాట గురించి ఆలోచించాలి. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 2026 సంవత్సరం ఈ మొదటి తారీఖున ఈ సమయంలో మనం అందరం ఎలా ఉన్నామంటే సజీవులుగా ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాలని దేవుని పిల్లలు ఎరిగిన వారు ఉండాలి. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురు. అంటే మరణమైపోయినటువంటి వారికి కృతజ్ఞత చెప్పే అవకాశం లేదు. కాబట్టి సజీవులుగా బ్రతుకున్నాం కాబట్టి 2026 సంవత్సరం ఉదయకాల సమయం మొదటి తారీఖున ఉదయకాల సమయాన్ని మనం చూడగలిగాం కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటున్నాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, మరణమైన వారికి నిన్ను కూర్చున్నటువంటి జ్ఞాపకం లేదు. అంటే మరణించిన తర్వాత ఇంకా వాళ్ళ దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళకి ఏముండదంటే అవకాశము ఉండదు. అసలు మరణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఏమీ చేయలేరంట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే ఇలాగుంది. బ్రతికుండే వారు తాము సత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగురు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికి వంతు లేదు. అంటే ఇప్పుడు కృతజ్ఞతాస్తులు చెప్పడానికి అవకాశం వాళ్ళకి లేదు. మరి ఎవరు చెప్పాలి? వాడు బ్రతుకున్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. కనుక దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేటువంటివి ఖచ్చితంగా చెప్పాలి అంటాకి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 140వ అధ్యాయములో 13వ వచన భాగంలో భక్తుడు ఇలా చెప్తున్నాడు, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నిశ్చయం అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? నీతిమంతులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు. పాత నిబంధన ప్రకారంగా దేవుణ్ణి నమ్మటమే నీతిగా ఎంచబడింది. క్రొత్త నిబంధన ప్రకారంగా ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలో కడగబడుతున్నారో వాళ్ళు దేవుడు నీతిమంతులుగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు. ఇవాళ ఎక్కడ ఉండాలంటే దానికి దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు. కాబట్టి ఇక్కడ దేవుడు తన భక్తుల జీవితాల ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా నీతిమంతులు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే వారు దేవుని సన్నిధిని ఉంటారు అనేటువంటి విషయాన్ని పాత నిబంధనలో భక్తుడు గుర్తు చేస్తున్నాడు. మరి క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకేం చెప్పారనేటువంటిది మరొక మాట గుర్తు చేసుకుందాం.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 వచ్చిన భాగంలో సంఘానికి మాట చెప్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు. క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము మీ హృదయములలో ఏలుచుండునీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఒకే ఒక శరీరం అంటే సంఘము. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘముగా మీరు పిలువబడ్డారు. ఒకే సంఘముగా మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మరియు మీరు కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి క్రీస్తు శరీరం అనేటువంటి సంఘముగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి? ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. కాబట్టి ఏదో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి వాటి కోసం కాదు, కానీ ఇది మనం దేవుని కొరకు కూడుకున్నాం. 25వ సంవత్సరం ముగించుకుని దేవుడు మన సజీవ లెక్కలు వచ్చి, ఎందుకంటే మరణమైన లిస్టులు అయితే వాళ్ళు ఏం చేయలేరు, కానీ మనం బ్రతుకున్న లిస్టులో సజీవ లెక్క లిస్టులో మనం ఉంచాడు. కాబట్టి మనం దేవునికి ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీతిమంతులే చెల్లిస్తారు. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘము అనేటువంటిది ఖచ్చితంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. మనం బైబిల్ పఠనం చేశారు సోదరులు. అక్కడ పాత నిబంధనలో భక్తులు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, ఆయన చేసినటువంటి కార్యాలు ఏమిటో వాళ్ళు ఆ అధ్యాయంలో జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేలు ఈ సంగతిని గుర్తు చేసుకున్నారు. ఒకసారి మాటలో నేను గుర్తు చేస్తున్నాను. 136వ కీర్తన గ్రంథము 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు దయ కలిగిన వాడు. దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ సమయాన్ని చూస్తున్నాం, ఈ సంవత్సరాన్ని చూస్తున్నాం. అందుకని ఆయనకు మనము యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. 2025 కాదు, 26లో కూడా ఆయన కృప ఉంటుంది మనకి. కాబట్టి సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క కృప అపరిమితంగా తన పిల్లల మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండు. కాబట్టి దేవుడు మహాకార్యాలు, మహత్యమైనటువంటి కార్యాలు చేసేవాడు. కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేస్తును, ఆయన కృప నిరంతరముండును. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలంటే అసలు భూమి ఆకాశమును కలుగు చేస్తున్నవాడు ఆయన. ఈవేళ ఈ సమయాన్ని మనం చూస్తున్నామంటే, ఈ సంవత్సరాలు మనం చూస్తున్నామంటే ఆదికాండంలో ప్రారంభంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. సూర్యచంద్రుల్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. రాత్రి పగలు రావాలని, నెలలు దినాలు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేస్తును, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం. పగటి నేలుటకు ఆయన సూర్యుడి చేస్తును, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేస్తును ఆయన. కాబట్టి సూర్య చంద్రులు ఈ యొక్క భ్రమణాన్ని బట్టి మనం ఏం చూడగలుగుతున్నామంటే ఈ సంవత్సరాలు చూస్తున్నాం. అక్కడ 3 కారణాలు చూస్తాం. నీతిమంతులు నిశ్చయంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. క్రొత్త నిబంధనలు సంఘం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఏం చేశాడండి? ఇదిగో ఈ సృష్టిని చేసి, సూర్యచంద్రులు చేసి, వాటిని బట్టి మనకి సమయాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన భక్తుల యొక్క జీవితాలను బట్టి మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. మరి ఇంకా మనం ఎందుకు చెల్లించాలి అంటే మనం ముందే గుర్తు చేస్తున్నాం. మనం ఎక్కడున్నాం? బ్రతుకున్న వారి లిస్టులో మనం ఉన్నాం. మృతులైనటువంటి లిస్టులో దేవుడు మనల్ని ఉంచలేదు. బ్రతికినటువంటి వారి లిస్టులో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం బ్రతుకున్నామంటే దానికి కారణము దేవుడు. దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి తన జీవాన్ని, ఊపిరిని మనకు అనుగ్రహించాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచన భాగం, లేదా 25కి వెళ్ళిపోతున్నా, డైరెక్ట్ 25వ వచనం 24 కూడా చదువుతాను.
జగత్తును అందులో సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువైనందున, జగత్తును అందలే నిర్మించినటువంటి దేవుడు ఆయనే ఏమైనాడంటే ఆకాశమునకు ప్రభువై ఉన్నాడు. అంటే మీరు నేను చెప్తే ఆకాశం మన మాట ఎందో, భూమికి మనం చెప్తే మన మాట విందు. ఎందుకంటే ఈ జగత్తుని అందులో సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన ప్రభువు అంటే పరిపాలకుడు. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన? ఈ భూమిని కదిలిస్తూ ఉన్నాడు. సైన్స్ లో చెప్తారు కదా ఎంత వేగంగా భూమి తిరుగుతుందో. ఆ భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు వస్తుంది, సూర్యుడి చుట్టూ తిరిగి వస్తే మరి సంవత్సరం వస్తుంది. ఇవన్నీ లెక్కలు కట్టారు సైన్స్. అయితే మరి భూమి తనకు తనగా తిరిగేస్తుందా? దాన్ని కదిలిస్తున్నాడు ఒక ఆయన. యోగ గ్రంథం ఉంటది, భూమిని దాని స్థలముల నుండి కదిలించేవాడు. కాబట్టి ఆయన పనిచేస్తున్నాడు మన కొరకు, ఆయన ప్రభువు దానికి. కాబట్టి వాటి యొక్క నడిపింపును బట్టి మనం ఏం చూడగలుగుతున్నామంటే సంవత్సరాలు చూస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైనటువంటి ఆలయాల్లో అంత గొప్ప దేవుడు, అంత శక్తిగల దేవుడు ఎక్కడ ఉండడు? చిన్న గుడి కట్టేసి అందులో ఉండమంటే ఆయన ఉండడు. ఇది కూడా ఇందులో కూడా ఉండడు. ఎలా ఉంటాడు? మనం ఆరాధన చేస్తున్నప్పుడు, సంఘము కూడుకున్నప్పుడు ఆత్మీయంగా మన మధ్య ఉంటాడు తప్ప ఆయనకి నివాస యోగ్యమైనది ఏమీ లేదు మాట. అటువంటి గొప్ప దేవుని గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, ఆయన అందరికి జీవమును ఊపిరిని దయచేవాడు. కాబట్టి అందరికి ఇచ్చాడు, కొందరికి కాదు, నమ్ములకు కాదు. ఈ భూమి మీద మృతుల లిస్టులో లేకుండా 26వ సంవత్సరంలో 1వ తారీఖున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు అవకాశం. కానీ అది గుర్తించే వాళ్ళు ఎవరు? గుర్తించిన వాళ్ళు ఎవరు? కాబట్టి ఇక్కడ ఈవేళ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనకు ఆయన జీవాన్ని ఊపిరిని అనుగ్రహించి మళ్ళీ బ్రతికింపజేస్తున్నాడు. 28వ వచనం అనేక సార్లు మాట వింటుంటాం. 28వ వచనంలో పౌలు అంటున్నాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి. ఈవేళ శ్రీరాంపురంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము వృద్ధం చెప్పడానికి ఇక్కడ కూడుకున్నదంటే, దీని చలింపు ఉందంటే, దీని కదలిక ఉందంటే ఆయన మనల్ని బ్రతికించినమాట. కాబట్టి ఆయన మనల్ని బ్రతికింపజేస్తున్నటువంటి కారణాన్ని బట్టి మనం దేవుడికి ఏం చేయాలంటే కృతజ్ఞతలు సంగముగా మనము చెప్పవలసిన వారు ఉన్నాం. దేవుడు కనుక ఒక్కసారి మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, ఈ మానవుల మీద ఆయనకి చిన్న బాధ కలిగింది అనుకోండి, కోపం కలిగింది అనుకోండి, మరలా ఈ మానవులంతా ఏమవుతారంటే ధూళైపోతారంటాడు. ఏం లేదు, ఆయన జీవాన్ని ఇచ్చాడు కదా, ఆ జీవాన్ని ఒక్కసారి ఆయన వెనకకు లాగాడంటే మరలా ఎవ్వరూ కనపడరండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ఈ మాటని సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించదురు, నరులు మరలా ధూళైపోతారు. ఒక్కసారి ఆయన గాలి వెనక్కి లాక్కుంటే ఒకసారి ఊతాడు. ప్రారంభంలో ఆదామైనటువంటి మానవుల్లో ఈ భూమి మీదకి వచ్చేటువంటి మానవులందరూ బ్రతకడానికి కావాల్సినటువంటి జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఒక్కసారి కనుక ఆయన తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించదురు, నరులు మరలా ధూళైపోదురు. కావున దీని విని వివేచించండి, నా మాటలు అర్థం చేసుకోండి, ఆయన బట్టి మీరు బ్రతుకుచున్నారు అని ఇక్కడ యోబు యొక్క స్నేహితుల ద్వారా మనకి ఈ మాటని గుర్తు చేయబడుచున్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 16వ వచన భాగంలో యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు, నేను నిత్యము పోరాడువాడును కాను. దేవుడు నిత్యము కనుక పోరాడితే ఎవరి మీద? మనుషుల మీద. నేను నిత్యము పోరాడువాడును కాను,
ఎల్లప్పుడూ కోపించువాడును కాను. నేను చెప్పిన మాట మీరు వింటలేదు, నన్ను నమ్ముకోవట్లేదు అని గనక దేవుడు గనక ఒక్కసారి కోపం చూపితే అంటున్నాడు ఆయన, నేను నిత్యము పోరాడేవాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలాగుండి నీ ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు ఏమవుతారు? క్షీణించిపోతారు. కాబట్టి నేను పుట్టించాను, జీవాన్నిచ్చి బ్రతికింపజేస్తున్నాను. వారు నన్ను తెలుసుకుంటారని, నా ఆలోచన కలిగి ఉంటారని, నా రక్షణ పొందుకుంటారని, నాకు కృతజ్ఞత కలిగి ఉంటారని నేను ఆలోచించాను. అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారని సమయం ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఆయన కోపగించుకున్నా అదే అంటున్నాడు, నేను నిత్యము పోరాడేవాడు కాదు, ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. నేను అలా పోరాటం చేస్తే, నేను కోపిస్తే 26వ సంవత్సరం ఎవరు కూడా చూడరు. కాబట్టి దేవుని బట్టి మనం బ్రతుకుచున్నాం, ఆయన బట్టి మనం బ్రతుకుచున్నామనేటువంటి విషయాన్ని గమనించి ఆయన పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు బ్రతికింపజేయటమే కాదు, ఆయన మనం తెలుసుకుని ఆయన వెంబడిస్తే క్షేమకరమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం. అలాగే ఎవరైతే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో వారు క్షేమకరంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మనకి తెలియజేస్తున్నాడు. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమైనది ఏది లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదేమని, దేవా నీకంటే క్షేమకరమైనది ఏది ఈ లోకంలో నాకు లేదు. ఇది నమ్ముతున్నాం మనం. దేవుడి కంటే క్షేమకరమైనది ఏది లేదు నా జీవితంలో అని మనం నమ్ముతున్నామా? నమ్మితే ఆ క్షేమం ఎలాగొస్తుంది దేవుడు చెప్పాడు. నమ్మాలి. అలా దావీదు నమ్మాడు. వాస్తవంగా దావీదు ఎవరు? రాజు కదా. రాజుకి క్షేమం ఏంటి? గృహాల్లో, మంచి మంచి గృహాల్లో ఉండటం, సరంభి వేసినటువంటి గృహాల్లో నివసించడము, సంతోషించడము, ఆనందించడము, తను అనుకున్న చేయటము, అది క్షేమం అనుకుంటాడు. కానీ భక్తుడైన దావీదుకి అర్థమైంది, దేవుడి కంటే క్షేమకరమైనది ఏది కూడా లేదు. వాడు ఆయన బ్రతికిస్తున్నాడు, క్షేమాన్ని కూడా ఇస్తాడు మనకి. కాబట్టి మనము ఆయన మీదే ఆనుకోవాలి. కాబట్టి క్షేమాన్ని బిడ్డలకి, ఆ క్షేమకరమైన పరిస్థితిని దేవుడు ఎలాగిస్తున్నాడంటే ఆజ్ఞలు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు వాళ్ళకి? ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో మోషేతో చెప్పాడు. 5వ అధ్యాయము 29వ వాక్య భాగం 28 కూడా చదువుతున్నాను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినును. మోషే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నాతో మాట్లాడారు. ఇశ్రాయేలు వచ్చి మోషేతో మాట్లాడుతున్నారు. అప్పుడు వీళ్ళ మాటలు ఎవరన్నారంటే యెహోవా అన్నాడంటే, యెహోవా మీ మాటలు వినును. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాడు. ఏమని చెప్పాడు? ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. కాబట్టి క్షేమకరంగా వాళ్ళు ఉండాలంటే నా పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. నేను వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తే వాళ్ళు ఎలా ఉంటారు? బ్రతికింపజేస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాం. అలాగే ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి క్షేమకరమైనటువంటి ఆ స్థితిని మనం పొందుకోవాలంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటము. రెండోది, ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి, ఆనాడు ఆ ప్రజలకు చెప్తున్నాడు మోషే, ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించేటువంటి మనసు ఉండాలి. అనుసరించే మనసు లేకపోతే మనం ఖచ్చితంగా అనుసరించలేం. కాబట్టి అనుసరించేటువంటి మనసు వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఎంతో మేలు అనేటువంటి విషయాన్ని మోషే ద్వారా వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు, ఆ పాత నిబంధనలో అనేక మంది
భక్తుల ద్వారా ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాను. ఇదే ఇశ్రాయేలుకి సమూయేలు ద్వారా కూడా చెప్పాడు దేవుడు వాళ్ళు క్షేమకరంగా ఉండాలంటే. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14 వచ్చిన భాగము. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చెయ్యక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి చాలా స్పష్టంగా సమూయేలు గారు చెప్తూ ఉన్నారు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటిగా ఏం కావాలి? దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞల విషయంలో భంగం చేయకూడదంట. అంటే ఆయన ఆజ్ఞలను అతిక్రమించకూడదు. భంగం చేయడం అంటే అర్థం ఏంటి? అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞలను మీరు అతిక్రమించకుండా మీరు ప్లస్ మిమ్మల్ని పరిపాలించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజులుగా నియమించబడినటువంటి వారు కూడా దేవుని పట్ల ఇలాగ ఉన్నట్లయితే మీ అందరికీ కూడా ఏం జరుగుతుందంటే క్షేమకరమైనటువంటి స్థితి కలిగి మీరు ఉంటారని ఆనాటి ప్రజలకి మరి సమూయేలు ప్రవక్త కూడా జ్ఞాపకం చేస్తాడు. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనంలో కూడా వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్ఠాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి ఇంకా మీరు ఏం చేయాలంటే ఆయన మీ కొరకు చేసినటువంటి కార్యములను మీరు తలంచుకోవాలి. తలంచుకుని వాటికి తగినటువంటి రీతిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్ఠాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కాబట్టి మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం, ఆయన చేసినటువంటి వాటిని మీరు తలంచుకోవటం అంటే కృతజ్ఞత కలిగి ఉండటం, అలాగే నిష్ఠాపటమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించటం, ఇలా చేసినట్లయితే మీరు క్షేమకరమైనటువంటి స్థితిని కలిగి ఉంటారని ఆనాటి ప్రజలకి ఆ దేశానికి ఈ స్థితిలో ఉంటుందనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనం క్షేమకరంగా ఉండాలంటే మనల్ని కూడా దేవుణ్ణి ఆరాధించే అవకాశం మనకి ఇచ్చాడుగా. క్రొత్త నిబంధనలో మనకు కూడా యేసు ప్రభువు చెప్పారు, దేవుణ్ణి ఆరాధించడం గురించి చెప్పారు. దేవుణ్ణి ఆరాధించడం మానవ జీవితంలో ఎంతో శ్రేయస్కరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దినాల్లో కేవలము పాపక్షమాపణ ఇచ్చేసి విడిచిపెడతాం కాదా అని చెప్పింది. అంటే పాపాలు పోగొట్టేసి అక్కడితో విడిచిపెట్టలేదు ఆయన. యేసుక్రీస్తు వచ్చింది మానవుల యొక్క పాపాల కొరకు పరిహారం చేయడానికి వచ్చాడు. కానీ ఆ పాప పరిహారం పొందినటువంటి బిడ్డలు దేవుణ్ణి ఆరాధించాలి, అది ఆయన ఉద్దేశం. ఆరాధించేటువంటి వారు ఉంటారు. అందుకని యేసు ప్రభువారు ఆనాటి సమాజంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మరి ఫరో రాజు కాడిని చెప్పుకుంటూ వచ్చాడు. ఫరో రాజుతో ఏం చెప్పమన్నాడు? మా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పంపించేయమంటున్నాడు. అంటే ఐగుప్తు బానిసత్వముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కాడి నుంచి నేర్పించుకొచ్చాడు, మమ్మల్ని పంపించేయాలి, మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలి. ఫరో రకరకాలుగా మాట్లాడాడు. యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. నేను మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ కార్యాలు చేసి కొద్ది కార్యాలు జరిగిన తర్వాత అంటాడు, మీరు వెళ్ళి ఆరాధించండి అంటాడు. మేము కాదు, మేము మా పిల్లలు మాకున్న సమస్తం కూడా వెళ్ళాలి. అక్కడ దేవుడు బలి ఏం కోరుకుంటాడో మాకు తెలియదు, ఏం చెప్తాడో తెలియదు. కాబట్టి మేమందరం కూడా వెళ్ళిపోయి మా దేవుడిని ఆరాధిస్తాం. కాబట్టి ఆరాధనకి వెళ్ళడానికి అక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి, మేమందరం వెళ్ళాలి ఆరాధన. మరి మనం అందరం వస్తున్నాం ఆరాధనకి? మన కుటుంబం అంతా ఆరాధనకి వస్తుందా? ఆలోచన చేసుకోం. 26 ఛాన్స్ ఎందుకు ఇచ్చాడంటే ఒకవేళ ఇలాంటి అవకాశం కోసం మనకి ఇస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పాడు, దేవుడు కోరుకుంటున్నాడంట ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24లో అయితే యథార్థముగా ఆరాధించు వారు
ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలో దేవుడు కోరుకున్నాడు. ఈనాడు మనుషులు ఎలాగ ఆరాధించాలో వాళ్ళు కోరుకుంటున్నారు, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో మనుషులు కోరుకుంటున్నారు. కానీ దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో దేవుడు కోరుకున్నాడు అని యేసుప్రభు చెప్పాడు. అందుకే ఇవాళ పరిస్థితులు ఎలాగున్నాయంటే మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములను బోధించుకుంటూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మనం కొన్ని శ్రమకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు కోరుకున్న రీతిలో దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో బహు తక్కువ మంది కనపడుతూ ఉన్నారు. అందులో మనం ఉండేటట్టు చూసుకోవాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్తుంది. కనుక దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలని యేసు ప్రభు చెప్పారు. అంటే ఆరాధన చేయడం మనకు క్షేమకరమేనా? అవును, ఆరాధన చేయడం మనకెంతో క్షేమకరమైన పరిస్థితి. ఆరాధన చేస్తే క్షేమం వస్తుందా? అవును. ఆరాధన ద్వారా ఆత్మీయంగాను భౌతికంగా మేలుంది. ఆరాధన ద్వారా దేవుడు నా ప్రార్థనలు వింటాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడు గుర్తు చేస్తున్నాడు. పాత నిబంధనలో ఈ ప్రవచనం చెప్పాడు. ఏంటంటే ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడి వారిని జ్ఞాపకము చేసుకును, వారి మొరను ఆయన మరుగుడు. ఆయన రక్తాపరాధమును గూర్చి, యేసు ప్రభువు చిందించినటువంటి రక్తమును గూర్చి ఎప్పుడు విచారణ చేస్తాం? ఆరాధనలో 4వ ఆజ్ఞగా ప్రభురాత్రి భోజనం. అంటే ఆరాధన చేయడానికి మనం వస్తే ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుతున్నాం. ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన చిందించినటువంటి రక్తమును గురించి విచారణ చేస్తాం. నలగొట్టబడినటువంటి ఆయన శరీరం గురించి మనము విచారణ చేస్తాం. అంటే ఆరాధనకు వస్తే మనం ఏం చేస్తున్నాం? ప్రభుని ఆయన మరణం గురించి ఆలోచిస్తున్నాం. ఇది ఆలోచిస్తే మనకి ఎంత మేలు. అలాంటి బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి అందుకని ఆరాధన ద్వారా క్రైస్తవ జీవితంలో మేలుంది. ఒకవేళ క్రైస్తవుడుగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించిన తర్వాత కూడా నిత్యత్వం పొందేటువంటి అవకాశం ఉంది. యోహాను సువార్తలు మీరు వింటారు. 6వ అధ్యాయం 54వ వచన భాగంలో, నా శరీరము తిని నా రక్తం త్రాగేవాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున వానిని లేపుతాను. అంటే 2 మేలులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ప్రభు 2వ రాకల్లో ఈ ఆరాధన చేస్తున్న బిడ్డల్ని లేపబడే అవకాశం ఉంది. ఒకవేళ భూమి మీద భౌతికంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, మన శ్రమల్లో కష్టాలు ఉన్నామా, ఆయన కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు క్షేమాన్ని ఎలా తీసుకొచ్చాడు? ఆయన ఆజ్ఞలను వింటాం. అంటే ఆరాధనలు ఆజ్ఞలు పెట్టాడా? ఆరాధనలు ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ఆరాధనలో ఆజ్ఞలు అనుసరించి మనం దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే క్షేమకరమైనటువంటి పరిస్థితిని మనము పొందుకుంటామనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరైతే ఆరాధన చేయాలంటే మరి అందరూ ఆరాధన చేయగలరా? అందరూ ఆరాధన చేసేస్తారా? అలాగే ఎవరిష్టం వచ్చిన చేయడానికి లేదు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలంటే మొదటగా వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఆ వ్యక్తి ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఎలా పరిశుద్ధుడవుతాడు? ఎలా నీతిమంతుడవుతాడు? మానవుడు పాపంలో ఉన్నాడు. పాపాన్ని బట్టి మానవుడికి ఆత్మ సంబంధమైనటువంటి మరణం వచ్చింది. అయితే మానవుడు యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను విని సువార్తకు లోబడి ఆ సువార్తను నమ్మి వారి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులు అవుతారనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే బాప్తిసం పొందకుండగా ఏ వ్యక్తి దేవుణ్ణి ఆరాధన చెయ్యలేడు. ఆరాధన చేయట్లేదంటే ఆజ్ఞలు పాటించలేడు. పాటించట్లేదంటే క్షేమకరమైన స్థితిని పోగొట్టుకుంటున్నాడు. ఆజ్ఞలు నీతిమంతుడు కాలేకపోయాడు కాబట్టి ఆ ప్రార్థన కూడా, ఎందుకంటే ప్రభు బలంలో పాలు పొందడు, ప్రభు బలని జ్ఞాపకం చేసుకోడు, ఆయన గురించి ఆలోచించడు కాబట్టి ప్రార్థన వినకుండగా పోతుంది. మనకి తెలిసి యెషయా గ్రంథంలో చెప్తాడు 59వ అధ్యాయంలో, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొలుచ కాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. కానీ మీకు నాకు ఏమడ్డొచ్చిందంటే పాపము. కాబట్టి బాప్తిసం ద్వారా పాపాలు కడిగి వేసుకోవాలి.
బాప్తిసం పొందినటం ద్వారా మనం ఏమవుతామంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కాబట్టి దేవుడే చూడండి మన క్షేమకరమైన పరిస్థితులు ఇవ్వాలని పాపములో ఉన్నటువంటి మనల్ని పాపముల నుండి విమోచించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించి మానవుడి యొక్క పాపములు ఆయన మీద మోపి ఆ పాపములకు ఆయనకు శిక్ష అనేటువంటిది విధించాడు. ఇది పౌలు గారు గుర్తు చేస్తున్నారు మనకి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. ఎవరి కొరకు చనిపోయాడంటే ఆయన భక్తిహీనుల కొరకు, భక్తుల కొరకు కదా ఆయన చనిపోతా, పాపుల కొరకు ఆయన చనిపోయాడు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాను అనే విషయాన్ని చెప్తున్నాడు. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే చూడండి, మన పాపం పోగొట్టి ఆరాధన చేసి ఆజ్ఞలు అనుసరించే బిడ్డలుగా చేసి క్షేమాన్ని ఇవ్వాలి దేవుని ప్లాన్ అది. దాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. మనమందరం కూడా ఇంకా బలహీనము, భక్తిహీనము, పాపులమై ఉన్నాం. అటువంటి మన కొరకు ఆయన్ని సిలువుకు అప్పగించాడు దేవుడు. కాబట్టి ఆయన రక్తం వలన, 9వ వచనం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా మన ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా మనము రక్షింపబడదుము. అంటే రక్షణ అనేటువంటిది ప్లాన్ చేశాడు దేవుడు. ఈ రక్షణ ద్వారా మానవాళ యొక్క పాపాలు పోగొట్టి వాళ్ళు పరిశుద్ధులుగా చేసి, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా చేసి, దేవుని ఆజ్ఞలు అనుసరించే బిడ్డలుగా చేసి ఆ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని ఇవ్వటానికి దేవుడు ప్రణాళికలు చేశాడు. కాబట్టి క్షేమకరంగా ఉండాలంటే ఒక ప్రార్థన చేయండి అంటే సరిపోద్దా? ఏమన్నా ప్రార్థన చేయండి మేము బాగుండాలి అయిపోద్దా? ప్రార్థన వల్ల ఏం చేయాలి? ఆయన ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన రక్షణ సువార్తను నమ్మాలి, పాపాలు కడిగి వేసుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తులో బాప్తిస్మం పొందడం ద్వారా మనం ఏమయ్యామంటే పాపముల నుండి విముక్తి పొందామంట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 7వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆ పైన చెప్తాడు బాప్తిస్మం గురించి. రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుంచి చదివితే బాప్తిస్మం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు ఎలాగ చనిపోయి సమార్చబడి తిరిగి లేచాడో అలాగే మన పాపాలను బట్టి చనిపోయాం కాబట్టి బాప్తిస్మం ద్వారా మనము చనిపోతాం. బాప్తిస్మం ఏమవుతాం? చనిపోతాం, మళ్ళా నూతన జీవంతో లేపబడతాం. అలా చనిపోయిన వాడు ఎవరంటే, క్రీస్తులో అలా చనిపోయిన వాడు ఎవరంటే పాప విముక్తుడు. కాబట్టి అలా పాప విముక్తి పొందినటువంటి వాడు పరిశుద్ధులు అవుతున్నారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మనము ఆలోచన చేస్తున్నాం. 2026వ సంవత్సరంలో మొదటి దినాన్న ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం అందరం ఇక్కడ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ఉన్నాం. ఎందుకున్నాం, ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసుకున్నాం. కొన్ని విషయాలు మనల్ని సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు, సజీవులుగా ఉంచాడు. ఈ దినాన్న చూడలేనటువంటి వారు, ఈ సమయాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది. కాబట్టి మనం ఉన్నామంటే కారకుడు దేవుడే. మనకు మనం ఉండిపోదాం అనుకుంటే ఉండే అవకాశము లేదు. కాబట్టి మనం ఉంచాడంటే ఆయన ఉద్దేశాన్ని మనం గుర్తిందాం, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం, ఆయన్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉందాం. ఒకవేళ ఎవరైనా ఆరాధన చేయలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను విని వారి పాపాలు కడిగి వేసుకుని సంఘంలో చేర్చబడి పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉంటే ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడని మనం చూసినటువంటి వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈ మాటలను బట్టి మనము ఒకరినొకరు బలపరుచుకుందాం,
దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాబోయే ఈ దినాల్ని 2026వ సంవత్సరం ఉన్నటువంటి దినాల్ని ఒకసారి 25లో మనం ఒకవేళ ఆ సమయాన్ని సరిగ్గా మనము దేవుని కొరకు వినియోగపరచుకోలేదేమో, దేవుణ్ణి ఆరాధించడానికి వినియోగించుకోలేదేమో, దేవుని ఆజ్ఞలు పాటించడానికి మనం వినియోగించుకోలేదేమో. ఈసారి మనము 26వ సంవత్సరంలో ప్రయత్నాలు చేసుకుందాం, ప్రణాళిక చేసుకుందాం, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా సిద్ధపడదాం. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటువంటి ధన్యతను కలిగి మనం దీవిందాం. దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ కృతజ్ఞత కూడికలో మీ వాక్య భాగాలు నేర్చుకున్నట్టుకు మీ సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఇదిగోనైనా మేము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని మీ గ్రంథం నుంచి, భక్తుల యొక్క జీవితాల నుంచి మేము జ్ఞాపకం చేస్తున్నాం. అవునైనా మేము సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచారు, అందుని బట్టి మేము చెప్పాలి. మమ్మల్ని బ్రతికింపజేస్తున్నారు, జీవాన్ని ఇచ్చారు, అందుని బట్టి మేము కృతజ్ఞత చెప్పాలి. అంతేకాదు నాయన, మీ పిల్లలుగా పరిశుద్ధులుగా చేసి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మేము ఈ కారణాలను బట్టి, ఈ కార్యాల కొరకు సహకరించిన వారిని, పరిచయం చేస్తున్న వారిని అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్య పరిచయం ముగిస్తుండగా మీ కృపని కాపుదల్ని మాకు పెంచమని, ఈ పరిచయం కొరకు మాకు సహకరించిన సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.